నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ స్టోరీ, బీసీలకు రక్షణ చట్టం అనేది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితుందో రక్షణ చట్టం, అలాగే బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలని ఒక స్పెషల్ స్టోరీ, ప్రత్యేక కథనం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారి పేపర్లో ఏది శనార్థి తెలంగాణలో వచ్చింది. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనే వెబ్సైట్లో ఉంటుంది. దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే బీసీలకు రక్షణ చట్టం అని ఎందుకు అవసరం? నిజంగా బీసీలకు ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో వచ్చింది. దాదాపుగా బీసీలకు రక్షణ చట్టం కావాలి, ఎస్సీ ఎస్టీ సోదరుల మాదిరిగా బీసీలకు కూడా రక్షణ ఉండాలి, బీసీల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమ కేసులు జరుగుతూ ఉన్నాయి అనే నేపథ్యంలో దీన్ని అనేక మంది మేధావులు నిజంగా దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితమే దీన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యం చూసినాం. మేబీ చాలామందికి ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో దీన్ని బీసీలకు రక్షణ చట్టం అవసరమా అనే కథనాన్ని ఒక స్పెషల్ స్టోరీగా తీసుకొని దాన్ని ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దీంతో పాటు అసలు బీసీలకు రక్షణ చట్టం అవసరమా, నిజంగా ఇది మీకు వినిపించిన తర్వాత దీంతో పాటు మనతోటి ఈ బీసీ రక్షణ చట్టం గురించి విశ్లేషించేందుకు వాసాల లక్ష్మీనారాయణ, పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి ఇది చదివిన తర్వాత లక్ష్మీనారాయణ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 10 years బ్యాక్ బీసీలకు అట్రాసిటీ తీసుకురావాలనే నేపథ్యాన్ని ఒక తెరపైకి తీసుకొచ్చిండు. ఒకసారి దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఒకసారి దయచేసి నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉంటారో దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన బహుజనుల మీద ఏ విధంగానైతే దాడులు చేస్తూ ఉన్నారో మనం చూసినాం కదా. నిన్న 2 నెలల పసికందును ఒక ఫుట్బాల్ అన్నట్టు దాన్ని చాలా కీలకంగా చంపిండు. ఒక విధంగా చెప్పాలంటే అసలు కుల వివక్షతోని, అలాగే అహంకారంతో, అధికార అహంకారంతో ఏ విధంగా ఫుట్బాల్ అన్నట్టు అంటారా 2 నెలల పసికందును. అంటే దొంగలను పట్టుకోరు, కానీ దొంగలను పట్టుకోరని అడిగినందుకు ఆమె కేసులు అయితే ఇలాంటి ప్రభుత్వాలు పార్టీలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ రక్షణ చట్టం కావాల్సిందే, ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీలకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ వస్తేనే బెటర్. 1985 కారంచెడులో దళితులను ఊచకొత్త కోసిన అగ్రవర్ణాలు. ఈ ఘటనే దేశాన్ని కదిలించింది, దళిత సమాజాన్ని చైతన్యం చేసింది. ఆ తర్వాతనే అట్రాసిటీ కేసు ఎప్పుడు వచ్చింది? 1985లో కారంచెడులో దళితుల మీద ఊచకోత జరిగితే కోసిన అగ్రవర్ణాలు. ఈ ఘటన దేశానికి కదిలించింది. ఈ ఘటన దేశాన్ని కదిలించింది, దళిత సమాజాన్ని చైతన్యం చేసింది. ఆ తర్వాతే 1989 ది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 తీసుకొచ్చిన కేంద్రం. ఆ తర్వాతే ఆ వర్గంపై కాస్త తగ్గిన దాడులు. దేశంలో మెజార్టీ వర్గాలైన ఓబీసీ బీసీలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాలు లేకపోవడం అగ్రవర్ణాలకు వరంగా మారిన పరిస్థితి. వేరసి దాడులతో రెచ్చిపోతున్న వైనం. ఇది కీలకంగా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. దిక్కులేనులకు దేవుడే దిక్కాడు. అలాగే అనాదిగా అణచివేత గురయ్యే వర్గాలకు చట్టం స్వంతం చేకూర్చగలదు, వారికి దిక్కుమొక్కు కలదు. దేశంలో దళితుల కోసం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 రాకముందు ఆ వర్గాలపై ఏ స్థాయి దాడులు జరిగేవో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో దారుణ ఘటన సంభవించింది. అగ్రకులాల కమ్మ కులస్తులు దళితులపై దాడి చేసి 6గురిని పొట్టనబెట్టుకున్నారు. 3 మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మంచినీటి విషయంలో తలెత్తిన వివాదం అమాయక దళిత బిడ్డలను బలి తీసుకుంది. ఈ సంఘటన తర్వాత దేశమంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఔరంగజేబు రాచరికపు ఆనవాళ్లు తలపించేలా అగ్రకులాల దురహంకారాన్ని దళిత సమాజం సవాల్ చేసింది. దేశవ్యాప్తంగా దళిత సమాజం చైతన్యమైంది. పీడిత దళిత బిడ్డలంతా ఒక్కటై తమ హక్కులు తమ వర్గాల రక్షణ కొరకై కదిలారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలిగారు. దళిత సమాజం చేసిన ఈ ఉద్యమాల కారణంగానే కేంద్రం దిగొచ్చింది. ది షెడ్యూల్ కాస్ట్ అండ్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దళిత సామాజిక వర్గాలపై అగ్రకులాల దాడులు కాస్తైనా తగ్గాయి. అయితే ఎస్సీ ఎస్టీలకు అగ్రకులాల మాయూషి నుంచి రక్షణ కల్పించిన ప్రభుత్వం దేశంలో మెజార్టీ ఓబీసీ వర్గాల ప్రయోజనాలు మాత్రం విస్మరించింది. ఒకసారి దీనికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది. అయితే దేశవ్యాప్తంగా బీసీల జనాభా 52%. మన రాష్ట్రంలో బీసీల పాపులేషన్ 56% అయితే ఎస్సీ ఎస్టీల వారి జనాభా విద్యా ఉద్యోగ చట్టసభల్లో ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక వారికి అగ్రకులాల దాడి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఉండనే ఉంది. కానీ ఎటొచ్చి బీసీ వర్గాలకే వచ్చింది చావు. బీసీల జనాభా 56% ఉంటే ఆ వర్గాలకు ఇప్పటికీ దక్కుతున్న రిజర్వేషన్ 21-27% మాత్రమే.
21 లేదా 27% మాత్రం. ఇక జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కాగా ఇబ్బంది పడుతున్న మరోవైపు ఆ వర్గాలపై అగ్రవర్ణాలు చేస్తున్న దాడులు వారిలో భయోత్పత్తాన్ని సృష్టిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం అనేక రక్షణ కల్పించింది. దౌర్జన్యాలు, సామాజిక అవమానాలు, భూములు అక్రమ శారీరక లైంగిక హింస, సామూహిక దాడులు వంటి జరిగితే కఠిన చర్యలు తీసుకునే చట్టం కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఐపీసీ సెక్షన్లు సరిపోవనే ఉద్దేశంతో చట్టాన్ని పటిష్టం చేశారు. ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ చేయించి శిక్షలు త్వరితగతన పడేలా ప్రభుత్వాలు చూస్తున్నాయి. బాధితులకు రక్షణ, పునరావాస కల్పనకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందస్తు బెయిల్పై చట్టంలో పరిమితులున్నాయి. బాధితులకు పరిహారం, రక్షణకు అవకాశాలు కల్పించారు. 2015-18 చట్టానికి సవరణలు చేసి మరింత పటిష్టం చేశారు. దేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా 30,56,59,406 మొత్తం పాపులేషన్ పర్సంటేజ్ 25%. దేశంలో బీసీల జనాభా దాదాపు 70 కోట్లు. అయితే ఈ స్థాయిలో ఓబీసీల పాపులేషన్ ఉన్నప్పటికీ అగ్రకులాల నుంచి ఆ వర్గాలకు రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో అయితే రెడ్ల వెలుమల దౌష్టికాలు మరీ పెరిగిపోయాయి. అందుకే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ మాదిరిగానే బీసీలకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్ యాక్ట్ను కనుక తీసుకురాకపోతే నల్లగొండ, నాగర్ కర్నూలు, కుమ్మెర వంటి సంఘటనలు మరిన్ని జరగడం మాత్రం ఖాయం. అందులో బీసీ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి. మన వర్గాలకు అవసరమైన రక్షణ చట్టాల కోసం ఉద్యమాలు చేసేందుకు సిద్ధం కండి. మన వర్గాల కోసం కొట్లాడుతున్న గొంతులను మద్దతు ఇవ్వండి. వారి అడుగులో అడుగు వేసి బీసీ సాధికారత కోసం పాటుపడండి అంటూ ఇక్కడ విషయం చూసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగానైతే అలా రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ 1989లో తీసుకొచ్చారో, నిజంగా బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలని గతంలోనే దాదాపుగా సమాజం కోసం కొట్లాడుతున్న వ్యక్తి, గతంలోనే 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితం చెప్పిన వ్యక్తి వాసాల లచ్చన్ ఉన్నాడు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా బీసీలకు రక్షణ చట్టం ఎందుకు, దాన్ని బీసీలను ఏ విధంగా ఈ సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు అనేది కీలకంగా మనతో చర్చించేందుకు వాసాల లచ్చన్ ఉన్నాడు. లచ్చన్, నమస్తే. లచ్చన్ నమస్తే అన్న. దాదాపుగా ఇప్పుడు వచ్చిన కథనం ప్రత్యేకంగా బీసీ సమాజం గురించి చూస్తూ ఉన్నాం. అసలు బీసీలకు రక్షణ చట్టం కావాల్సిందే అని మీ తాటికి వచ్చింది ఇప్పుడు అన్న? మనం దాదాపు 7-10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, 8 years వెనక ముందు మొత్తం మీద. అయితే నేనే కాదు, చాలా మంది బీసీ మేధావులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. కానీ ఈ అంశం కేవలం పత్రికా కథనాలుగానే మిగిలిపోతుంది. అది ఎందుకంటే అలంకారప్రాయంగానే మిగిలిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా చట్టం తేవాలనే విధంగా బీసీ మేధావులు అందరూ కూడా ఎవరికి వారుగా దీనిపైన ఖచ్చితంగా డిమాండ్ చేసి బీసీ చట్టం వస్తే తప్ప బీసీలకు బతికే దారి లేదు. వాస్తవం చెప్తున్నా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం మీద కొద్దిగా ముసాయిదా కూడా, అంటే చట్టం మీద రూపకల్పన జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అసలు పట్టించుకోండి నాదుడు కూడా లేడు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎందుకు అంటే, ఇలా ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తా అంటే, నేను పద్మశాలి బిడ్డ, అందరికి తెలిసిన విషయం. హైదరాబాద్లో ఒక ఇంటర్ స్టూడెంట్ కాలేజీలో కులం పేరుతో దూషిస్తే, అక్కడ లోపల ఏం జరిగింది అనేది చనిపోయిన వ్యక్తి మనకి చెప్పలేడు. దూషిస్తే అతను చనిపోతున్నప్పుడు కూడా సూసైడ్ లెటర్ చనిపోయి, నన్ను కులం పేరు దూషించి అవమానం భరించలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపోయాడు. అంటే దానికి కారణం ఏంది? అంటే బీసీలకు రక్షించటం లేదు అని చెప్పి భయంతో పిల్లాడి చనిపోయాడు. అదే దళిత బిడ్డ బీసీల పైన కేసులు అయితే ఏ విధంగా మాకు అసలు రక్షణ ఏదనే విధంగా భయాందోళన గురి చనిపోయాడు. ఇప్పుడు అదే విషయం తీసుకుంటే, ఉదాహరణకు దళిత సోదరుల విషయం తీసుకుంటే, వాళ్ళకి తెలుసు చట్టం ఉంది అని. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సీదా వెళ్ళి అట్రాసిటీ కేసు పెడతారు. కానీ ఇక్కడ మనకు చట్టం లేదు కాబట్టి ఆ పిల్లగాడు చనిపోయాడు. అది ఎంత బాధ కలిగే విషయం. భయంతో, అంటే మనకు చట్టం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా ఫర్దర్గా ముందుకెళ్తారు, కేసు పెడతారు, మనం రక్షించుకోగలుగుతాం. అయితే కొద్దిమంది న్యాయ నిపుణులు, చాలా కాలంగా అప్పుడు న్యాయ నిపుణులు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏ కులం పేరుతో దూషించినా తప్పే. అంటే బీసీలకు కూడా ఉన్నది ఇట్లా. ఏ కులం అనే కాదు, కులం పేరు దూషిస్తే దానికి ఒక సెక్షన్ ఉంటుందట. కానీ ఆ సెక్షన్ ఏందో మనకు తెలియదు. అంటే చాలా మందికి తెలియదు, నాకే తెలియదు. న్యాయ నిపుణులు కూడా ఏమంటారంటే, అన్న దీనికి ఒక సెక్షన్ ఉందన్న, ఖచ్చితంగా ఏ కులంతో దూషించినా తప్పే, దాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు అంటారు. కానీ దాని మీద అవగాహన లేదు, ఆ సెక్షన్ అంతా కూడా తెలియదు. కాబట్టి అట్లా కాకుండా బీసీలకు ప్రత్యేకంగా చట్టం ఉంది, ఈ సెక్షన్ ఉంది, బీసీలని కులం పేరుతో దూషించడము లేకుంటే అవమానించడము. ఇప్పుడు నాగర్ కర్నూలు
ఇంత దారుణము. నాగర్ కర్నూలు ఒక ఎంత దారుణం అంటే ఒక పసికందు 2 నెలల పసికందు అభం శుభం తెలియని పసికందును ఫుట్బాల్ అన్నట్టు అది కూడా అక్కడ దేవాలయం సమీపం దేవాలయంలో అసలు ఏమన్నా అసలు బీసీలకు కాదు అసలు మనుషులకు నిజంగా ఈ అగ్రకులం నుంచి మనుషులకు రక్షణ ఉందా? ఏ విధంగా? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటే ఇలా బీసీలకు ఎంత నష్టం జరుగుతుంది ఈ అంశంతో మనం మాట్లాడుకోవచ్చు. పసికందును కాలుతో దొక్కి చంపింది కదా, వాళ్ళకి అవును ధైర్యం ఏంటిది? అక్కడ ఉంది మా ముఖ్యమంత్రి. అవును, వాడికి వీడిదలది వీడికి వాడిదలది, వాడికి వీడిదలది వీడికి వాడిదలది, కానీ మన ధైర్యం ఏంటిది? అక్కడ ఏంటంటే పై ఉన్నోడు మా ఓడు ధైర్యం ఆ రక్షణే వాళ్ళకు. ఆ ధైర్యంతో ముఖ్యమంత్రికి ఇప్పుడు ఈయన అక్కడ ఉన్న సర్పంచ్ తెలియకపోవచ్చు, సర్పంచ్కి ముఖ్యమంత్రి తెలిసే, కానీ ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ ఆడున్నోడు మా ఓడరా భయ్ మీరేం చేస్తారా భయ్ అని. అది మన బీసీలమైన మన లోపల కూడా రావాలి. అక్కడ ముఖ్యమంత్రిని మనం ఉంచుకోవాలన్న ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చేదాకా మనమంతా ఒకటి అంటాం, కాంగ్రెస్ రా బీఆర్ఎస్ రా. ఎన్నికలు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ చీలిపోతారు. ఎన్నికలు వచ్చేసరికి ఇదే జరుగుతుంది. కానీ మనకంటూ సరే నువ్వు ఏ పార్టీల నుండి భయ్ అది కాదు, నువ్వు ఏ పార్టీల నుండు, కానీ నీకంటూ రక్షణ ఉందా? బీసీలకంటూ రక్షణ ఉన్నదా అన్న? ఏ పార్టీలో బీసీలకు రక్షణ లేదా? అది ఏ పార్టీలో కావచ్చు, ఏ పార్టీలన్నా బీసీలే బలవుతారు. గుర్తుపెట్టుకొని ఏ పార్టీలన్నా బీసీలే బలవుతారు. మన బీసీ చట్టం గురించి మాట్లాడుకుంటే బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు దీని విషయం దయచేసి దండం పెడుతున్నా. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అసమానతలు, అవమానాలు, అణచివేతలు చూస్తున్నాం కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక చట్టం వస్తే, ప్రత్యేకంగా చట్టం రావాలి. ఈ చట్టం రావాలంటే ఏం చేయాలి? బీసీలమైన మనము కేవలం అలంకారప్రాయ ఉద్యమాలు కాకుండా, కేవలం పత్రికా ప్రకటనల కోసం ఉద్యమాలు కాకుండా, సభల సమావేశాలు కాకుండా ప్రభుత్వాల మీద, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాల మీద గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే ఈ చట్టం వస్తే రేపటి మన పద్మశాలి కాబట్టి పద్మశాలని పోతుంది, మన బీసీ భావితరాలు బాగుంటాయి మిట్లారా. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నేను గతంలో చెప్పినప్పుడు చాలా మంది అన్నారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఈ బీసీల రక్షణ కోసం ఏం చేస్తున్నాయి, బీసీలను ఏ విధంగా అనగదొక్కబడుతున్నారు, ఇప్పుడు రాజకీయ పరంగా నష్టపోతుంది, ఏ పరంగానైనా బీసీలో నష్టపోతున్నాడు ఆయన మేలుకోరు. ఒకసారి ఇంకొకటి చాలా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను దళిత సోదరులకు. దయచేసి మీ బీసీ బిడ్డగా దళిత సోదరులకు ఏం చెప్తున్నారంటే అట్రాసిటీని అపహాస్యం చేయకండి. ఎందుకంటే ఆ చట్టం అనేది మీకు రక్షణగా ఉన్నది. ఆ రక్షణను అలుసుగా తీసుకొని దయచేసి మా బీసీల పైన అక్రమ కేసులు పెట్టి వేధించద్దని చెప్పి ఒక బీసీ బిడ్డగా నా దళిత సోదరులను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఏమైందంటే బీసీ జర్నలిస్టులు కావచ్చు, బీసీలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులు కావచ్చు, అలా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మీద కేసు పెట్టండి, కానీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది ఇది కొద్దిగా భయాందోళనకు గురి చేసే అంశం. కాబట్టి దళిత సోదరులు కూడా దయచేసి ఆలోచించండి. మాకు చట్టం వచ్చేదాకానే, మేము కూడా పెడతాం కేసులు. అంటే ముఖ్యంగా ఇక్కడ బీసీల పట్ల ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, ముఖ్యంగా కీలకంగా చూసుకుందాం. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కామారెడ్డి, డిక్లరేషన్ చెప్పింది. మరి బీసీల గురించి ఏ పార్టీలు ఉన్నాడు అడగడు ఎందుకు, ఏ పార్టీలు ఉన్నాడు అడుగుతలేడు ఎందుకు? ఇప్పుడు ఇలా మళ్ళీ నొక్కడు బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత బీసీ ఉద్యమం ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి బీసీ ఉద్యమకారులు ఇంకెంతో మంది బీసీ ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని పోలిన ఉద్యమం కాదు, అసలు తెలంగాణ ఉద్యమాన్ని పోలిన రెట్టింతల ఉద్యమం వస్తుంది తప్పితే బీసీలకు రక్షణ అనేది ఉండదు. ఏ పార్టీలో ఉన్నా కానీ మనం అదర్ బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇక కాంగ్రెస్ అంటే అసలు బీసీలది కాదు. కాంగ్రెస్ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ అసలు బీసీలది కానే కాదు, కాంగ్రెస్ బీసీలది కానే కాదు. ఇక బీఆర్ఎస్ అంటే అది రావులది, కాంగ్రెస్ బీసీలది కానే కాదు. బీసీలకంటూ రాజకీయ పార్టీ ఇది, బీసీలకంటూ ముఖ్యంగా రక్షణ ఇది. ఒక్కసారి బీసీ సోదరులు ఆలోచించుకోవాలి. ఆయా పార్టీలో బీసీ నాయకులారా ఆలోచించుకోరు ఒకసారి. మీ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి, మీ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి, లేకపోతే మన భవిష్యత్ అంధకారం అవుతుంది. బీసీలది భవిష్యత్ అంధకారం, దారుణమైన పరిస్థితి అవుతుంది. ఇక ఏం లేదు, ఇక వెనుకకు తీసుకుంటే ఏముండదు. ఇక పాపం ఈ అన్న చెప్పినట్టున్నాడు చూసిన కాలేజీ కుర్రోడు ఏది భయంతో దుంకి చచ్చిపోయింది అన్నట్టు గట్నే ఉంటుంది. మన పరిస్థితి కూడా, బీసీల పరిస్థితి కూడా రాను గట్నే అయిపోతుంది. ఇక ఏం లేదు, ఇక కథం ఆ కేసు పెట్టంగానే మనం భయపడి. ఇప్పుడు మొన్న పసికందును తొక్కి చంపిలు కదా, మన కోసం చట్టం ఉంటే నిజంగానే బీసీలకంటే ఒక రక్షణ చట్టం ఉంటే వాడు కాళ్ళు లేపుతుండేనా, కాళ్ళు లేస్తుండేనా? నిజంగా బీసీలకంటే ఒక రక్షణ చట్టం ఉంటే కాళ్ళు లేపుతుండేనా? ఒక పసికందును 2 నెలల పసికందును ఏ విధంగా చంపిండు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఫుట్బాల్ అన్నట్టు అంటాడు, ఫుట్బాల్ అన్నట్టు. అదే మనకు బీసీల చట్టం ఉంటే మనకు కాళ్ళు వేస్తుండేనా ముందుగా? అది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, బీసీలకు రక్షణ చట్టం రావాలి. బీసీలకు రక్షణ చట్టం వస్తేనే
అప్పుడు బీసీలు సేఫ్గా ఉన్నట్టు. లేకపోతే బీసీలు ఈ విధంగా రాజకీయ పరంగా ఊచకోతకే గురవుతారు. ఏ విధంగానైనా బీసీలు జెండాలు మోయాలి, జిందాబాదులు కొట్టాలి, బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. బీసీలకు అసలు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానం ఉందా? ఎందుకు లేదు మరి? ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉంది, వాళ్ళకి సరిపడా రిజర్వేషన్ ఎంతో కొంత, సరిపడా లేకుండా ఎంతో కొంత. బీసీలకు వచ్చేసరికి జనరల్ అంటారు. బీసీలకు వచ్చేసరికి జనరల్ అని ఎందుకు అంటారు? జనరల్ అంటే ఎవరిది? మళ్ళీ జనరల్ అంటే మేమే అంటారు వీళ్ళు. జనరల్ అంటే మేమే అంటారు. మరి బీసీల పరిస్థితి ఏంది? మెజారిటీ పీపుల్ అయిన బీసీలు, ఒక రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావాలన్న బీసీలు, ఒక రాజకీయ పార్టీని గద్దె దించాలన్న బీసీలే, నిజంగా జెండాలు మొయ్యాలన్న బీసీలే 56% 60% ఉన్న బీసీలకు రక్షణ లేవా? ఇదెక్కడ న్యాయస్థానం? ఇదెక్కడ న్యాయం? ఏ రకమైన ఏ రక వ్యవస్థ దేని మీద నడుస్తుంది? ఒక్కసారి ఆలోచన వేసుకోవాలి మిత్రులారా. దయచేసి బీసీల రక్షణ చట్టం రావాలి. దీని ఉద్యమం పెద్ద స్థాయిలో తీసుకుపోవాలి. నేను నిజంగా చాలా మనం ఎంత డేంజర్ జోన్లో ఉన్నాం తెలుసా? చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. బీసీలమే డేంజర్ జోన్లో ఉన్నాం. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలి. దీన్ని మీకు ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. అంటే బీసీలకు రక్షణ చట్టం తీసుకురాకపోతే ఎంత వెనుకబడిపోతాం, ఏ విధంగా ఉంటుంది మన రాజకీయ పరిస్థితి ఏందనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.